డోంట్ ప్లాన్ అవుట్ ఆఫ్ గాడ్స్ ప్లాన్. దేవుని ప్లాన్కు బయట నీదంటూ ప్లాన్ ఏమీ వెయ్యకూడదు. మనం తల్లి గర్భంలో రూపింపక మునిపే దేవుడు మన గురించి ప్రణాళిక వేసి ఒక ప్లాన్తోనే ఈ లోకంలో మనల్ని పుట్టించారు. హీ హాస్ ఎ ప్లాన్ ఫర్ అవర్ లైఫ్. మన జీవితం గురించి దేవునికి ఒక ఉద్దేశం ఉంటుంది. దానికి తగినటువంటి వాగ్దానం అప్పుడప్పుడు ప్రవక్తల ద్వారానో, దేవుని వాక్యం ద్వారానో, లేకపోతే ఎవరి ద్వారానో దేవుడు వినిపిస్తూనే ఉంటున్నారు. కానీ వాటిని నమ్మశక్యం కాక, దాని యందు నిలకడగా ఉండరాక, దాని యందు విశ్వాసం ఉంచరాక మనం ఏం చేస్తుంటున్నాం? మనదంటూ ఇమ్మీడియట్ డెసిషన్ తీసుకుంటున్నాం. అది పొరపాటు అయి వస్తుంది. కాబట్టి ఎల్లప్పుడూ కూడా దేవుని వాగ్దానం నెరవేర్చేదాకా ఓపికతో కనిపెట్టమని మరొకసారి ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరితో దేవుని ఆత్మ తెలియపరచుచున్నారు. ఆలస్యమైపోయింది తెలుసు, కానీ దేవుడు మాట తప్పని దేవుడు. ఆయన అబద్ధం ఆడడానికి నరమాత్రుడు కాదు. ఆయన ప్రామిస్ చేసినటువంటి విషయాన్ని నెరవేర్చడానికి ఆయన అపాత్రుడు కాదు. అంటే ఆయన అది చేయలేనటువంటి వ్యక్తి కాదు. కాబట్టి విశ్వాసంతో వాటి కొరకు కనిపెట్టము.